ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। अथ संकल्पः देशकालो संकेत्य विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोः राम त्वं सर्वकृते भव आचार्यदेवो भव अतिथिः ओम श्री श्री ब्रह्मराभ्य। హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మీ సంధ్యాకిరణాలు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మహాలక్ష్మి, సరస్వతి, దుర్గా ఇలా ముగ్గురు అమ్మవార్లు ఉన్న గొప్ప టెంపుల్ శ్రీ మహాశక్తి ఆలయం. మహాశక్తి టెంపుల్ మన కరీంనగర్ చైతన్యపురిలో ఉంది. త్రిశక్తులు ఉన్న గొప్ప టెంపుల్ రేరుగా కొన్ని ప్లేస్లలో మాత్రమే ఉంటుంది. టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. 2010లో మహాశక్తి ఆలయంని కట్టారు. టెంపుల్ లోపలికి వెళ్ళగానే అక్కడ కొబ్బరికాయలు, కుంకుమ, పసుపు, గాజులు, దేవుడికి మనం తీసుకువెళ్ళాల్సినవన్నీ ఇక్కడ అమ్ముతారు. మేము టెంపుల్కి వెళ్ళిన టైంలోనే బండి సంజయ్ గారు టెంపుల్కి వచ్చారు. మహాశక్తి టెంపుల్ని బండి సంజయ్ గారు డెవలప్ చేశారు. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాము. అలానే ఇక్కడ ఫస్ట్ నవగ్రహాలు ఉన్నాయి. మేము టెంపుల్కి సంకష్ట చతుర్థి రోజున సాటర్డే వెళ్ళాము. నవరాత్రులు, దసరా ఫెస్టివల్కి అందరూ శక్తి టెంపుల్కి కంపల్సరిగా వెళ్తారు. ఎందుకంటే కరీంనగర్లో ఈ టెంపుల్లోనే దాండియా ఆడడము, దసరా సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరుగుతాయి. ఈ 3 ఆలయాల ముందు 3 ధ్వజస్తంభాలని చూడండి, చాలా హైట్లో ఉన్నాయి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున అందరూ వచ్చి ఇక్కడే వరలక్ష్మీదేవి పూజలు చేసి పసుబొట్టు ఇస్తారు. కార్తీక మాసంలో దీపాలతో దేవుణ్ణి చాలా బాగా అలంకరిస్తారు. మొదటగా మనం శ్రీ లక్ష్మీ గణపతి దేవుడి వద్ద దర్శనం చేసుకోవాలి. సంకష్ట చతుర్థి రోజున టెంపుల్లో వినాయకుడికి పూజలు చేస్తున్నారు. త్రిశక్తులు దుర్గా, లక్ష్మి, సరస్వతి ఈ ముగ్గురు అమ్మవార్లు వేర్వేరు ఆలయాల్లో 3 ఆలయాలుగా ఉంటారు. మొదటగా శ్రీ మహాదుర్గా అమ్మవారు ఉంటారు. దుర్గా అమ్మవారి వాహనము సింహం. దుర్గామాత ద్వారం ముందు సింహం వాహనం ఉంటుంది. నెక్స్ట్ శ్రీ మహాలక్ష్మి ద్వారం ముందు గజేంద్రుల వారు వాహనంగా ఉంటారు. శ్రీ మహాసరస్వతి ఆలయం ముందు హంస వాహనంగా ఉంటారు. పిల్లలకి అక్షరాభ్యాసం కోసం ఇక్కడికి వచ్చి చాలామంది సరస్వతీదేవి వద్ద అక్షరాభ్యాసం చేపిస్తారు. మనం ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని జపిస్తూ 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ ఇది. అనంత నాగేంద్ర స్వామి వారు టెంపుల్ ఉన్నది ఇక్కడ. టెంపుల్ ముందు పెద్ద రావి చెట్టు ఉంది. ముడుపులు కట్టేవాళ్ళు ఇక్కడ కట్టారు. మన కరీంనగర్లో మహాశక్తి టెంపుల్ని ఎంత బాగుందో మీరు వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది. కరీంనగర్కి దగ్గరలో ఉన్నవారు ఇప్పటివరకు టెంపుల్ చూడకపోతే టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.